నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం ములకనూరు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి పాలాభిషేకం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఎల్కతుర్తి సభలో తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్నారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని పల్లగుద్ది చెప్తున్నానన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రదాత, అందుకే సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశామన్నారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని మీరే శాసనసభలో అనేక సందర్భాల్లో చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసం మాట్లాడితే ఈ అంశాన్ని మాట్లాడకపోతే మంచిదే. ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమకారుడిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి ఎన్ని అష్టకష్టాలు పడ్డారో ప్రత్యక్షంగా మీకు తెలుసు. యూపీఏ కూటమి మిత్రపక్షాలను ఒప్పించడంలో ఆంధ్ర ప్రాంత శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఇబ్బంది పెట్టిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ సహకరించారు. సోనియా గాంధీ లేకపోతే వందల కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు అని పేర్కొన్నారు. అగ్గిపెట్టె రాజకీయాలు చేసి ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించినట్టు కాదు. తెలంగాణకు సంబంధించి అనేక మంది అమరులయ్యారు, వారికి ఎందుకు శ్రద్ధాంజలి ఘటించలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు శాసనసభ తిరస్కరించిన, ఆంధ్ర నాయకులు వ్యతిరేకించిన, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలన్ అనే మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాను. తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే వచ్చేది కాదు అనే మాట మరొకసారి బల్ల గుర్తు చెప్తా ఉన్నాం. ఈరోజు సోనియా గాంధీ గారే తెలంగాణ ప్రదాత, అందుకే సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేసినాం. సోనియా గాంధీ గారు తెలంగాణకు తల్లి. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది అని మీరే శాసనసభలో అనేక సందర్భాల్లో చెప్పినారు. జిస్కా కాయా ఉస్కా నహీ బోల్తే అని. రాజకీయంగా ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కోసం మాట్లాడితే ఈ అంశం మాట్లాడకపోతే మంచిది. ప్రత్యక్ష తెలంగాణ ఉద్యమకారుడిగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి దాని తెలంగాణ ఇవ్వడానికి అష్టకష్టాలు పడ్డదో మీకు తెలుసు. యూపీఏ అలయన్స్గా మిత్రపక్షాలను ఒప్పించే విషయం కావచ్చు, ఆంధ్ర ప్రాంత శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులను ఒప్పించే విషయం కావచ్చు, అన్ని రకాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ గారు సహకరించినారు. వందల కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. అగ్గిపెట్టే రాజకీయం చేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించినటువంటి వాళ్ళు అనేక రకాలుగా తెలంగాణకు సంబంధించి నేను ఎవరిని విమర్శించదలుచుకోలే. ఇవాళ ఒకటే అనేక మంది అమరులైన వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. తెలంగాణ సోనియా గాంధీ గారు ఇవ్వాలనుకున్నారు, తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు దృఢ సంకల్పంతో శాసనసభలో తీర్మానం తిరస్కరించబడ్డ, ఆంధ్ర నాయకులు వ్యతిరేకించిన, ఆంధ్రాలో కాంగ్రెస్ ఉన్నదని తెలిసిన తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. మీరు ఆ విలన్ అనే మాటలు కాంగ్రెస్ పార్టీని కొంతమంది వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కానీ పార్టీగా అటువంటి మాట మాట్లాడితే పొరపాటు మంచిది కాదు అని కేసీఆర్ గారికి మనం చేస్తాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.